ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం మరోసారి ఊహించిన మలుపులు తిరిగింది. గత కొంతకాలంగా రాష్ట్రంలో అధికార ఖాయమని భావించిన తెలుగుదేశం, జనసేన మరియు భారతీయ జనతా పార్టీల కూటమికి ఈ ఎన్నికల ఫలితాలు కోలుకొని దెబ్బతీశాయి. కేవలం రాజకీయ ప్రత్యర్థుల వ్యూహాలే కాకుండా ఈసారి క్షేత్రస్థాయిలో ఐపీఎస్ అధికారుల తీరు చంద్రబాబు నాయుడుకు పెను షాక్ ఇచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా ఎన్నికల సమయంలో పోలీసు యంత్రాంగం తటస్థంగా ఉండాలి. కానీ రాష్ట్రంలోని కీలక ప్రాంతాల్లో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులు పరోక్షంగా అధికార పార్టీకి సహకరించారనే వాదనలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు తన అనుభవం అంతా రంగరించి కూటమిని విజయపథంలో నడిపించాలని చూసిన అధికారుల వ్యవస్థలో వచ్చిన మార్పులను ఆయన అంచనా వేయలేకపోతున్నారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో పాతుకుపోయిన ఐపీఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో కూటమి నాయకులు కదలికలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషించారని సమాచారం. ముఖ్యంగా ఎన్నికల ముందు జరిగిన బదిలీలు మరియు ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూటమికి ప్రతికూలంగా మారాయి. కూటమి విజయం కోసం చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి భారీ బహిరంగ సభలను నిర్వహించినప్పటికీ పోలింగ్ రోజున పోలీసు యంత్రాంగం వ్యవహరించిన తీరు ఫలితాలను తలకిందులు చేసింది. అనేక నియోజకవర్గాల్లో కూటమి కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం మరియు కీలక నాయకులను ముందస్తుగా గృహ నిర్బంధం చేయడం వంటి చర్యలు కేడర్ మనోధైర్యాన్ని దెబ్బతీశాయి. ఐపీఎస్ అధికారులు కేవలం శాంతి భద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా అధికార పార్టీ వ్యూహాలకు అనుగుణంగా అడుగులు వేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారంపై ఉన్న పట్టు ఈసారి కనిపించడం లేదు. వ్యవస్థల్లో కొత్తగా వచ్చిన మార్పులు మరియు యువ ఐపీఎస్ అధికారులు ఆలోచన ధోరణి కూటమికి అంతు చిక్కడం లేదు. పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడిన చంద్రబాబుకు ఈ ఫలితాలు మింగుడు పట్టడం లేదు. ఎన్నికల ఫలితాల అనంతరం విశ్లేషణలు మొదలయ్యాయి. ఐపీఎస్ అధికారులు తమ పరిధి దాటి రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారని కూటమి నేతలు గగ్గోలు పెడుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పక్కా ప్రణాళికతో పనిచేసిన అధికారుల వల్ల అధికార పార్టీ తన ఓటు బ్యాంకును కాపాడుకోగలిగింది. ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రాష్ట్ర స్థాయి అధికారులు సహకారం లేనిదే క్షేత్రస్థాయిలో ఫలితాలు రాబట్టడం కష్టమని మరోసారి నిరూపితమైంది. చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. కానీ ఈసారి ఐపీఎస్ అధికారులు రూపంలో ఎదురైన అడ్డంకికి ఆయనకు పెద్ద సవాలుగా మారింది. ఓటమికి కేవలం సీట్లు సర్దుబాటు మాత్రమే కారణం కాదని అధికార వ్యవస్థలో ఉన్న లోపాలు మరియు వారు చూపిన పక్షపాత వైఖరి కూడా ప్రధాన కారణమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తును మార్చాలని భావించిన చంద్రబాబుకు అధికారుల నుంచి ఊహించిన నిరాశ ఎదురైంది. ప్రజాక్షేత్రంలో మద్దతు ఉన్నప్పటికీ వ్యవస్థల్లో మార్పు తీసుకురావడంలో కూటమి వైఫల్యం చెందింది. అధికారుల బదిలీ విషయంలో చంద్రబాబు పదే ఈసీకి ఫిర్యాదులు చేసిన ఫలితం లేకుండా పోయింది. ఐపీఎస్ అధికారులు వ్యూహాత్మకంగా మౌనం మరియు పరోక్ష సహకారం అధికార పార్టీకి వరంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తన రాజకీయ వ్యూహాలను పునఃసమీక్షించవలసిన అవసరం ఏర్పడింది. రాబోయే రోజుల్లో వ్యవస్థలను ఎలా ఎదుర్కోవాలో, వారి అధికారుల తీరును ఎలా అరికట్టాలో అనే అంశంపై కూటమి నేతలు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. మొత్తానికి ఈ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఐపీఎస్ అధికారుల పాత్ర ఎంత కీలకమో చాటి చెప్పాయి. చంద్రబాబుకు ఇది ఒక చేదు అనుభవంగా మిగిలిపోయింది.